2014 2019 మధ్య ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ని ముఖ్యంగా ఉత్తరాంధ్రాని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతానని చెప్పి ఆ రోజు బాటలు వేయడం జరిగింది. ఎన్నో పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. కానీ 2019లో వైసీపీ గెలిచిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న పరిశ్రమలన్నీ, ఐటీ ఇండస్ట్రీలందరినీ కూడా వెళ్ళగొట్టడం ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకే ఉత్తరాంధ్రలో ఒక్క సీటు కూడా రాకుండా వైసీపీని చిత్తుగా 2024 ఎలక్షన్స్లో ఓడించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు గెలిచిన తర్వాత ఐటీ శాఖ మంత్రులుగా నారా లోకేష్ గారు వైజాగ్ని ముఖ్యంగా ఉత్తరాంధ్రాని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడం కోసం 5 లక్షల ఉద్యోగాలే కల్పనగా ఒక సంకల్పం చేసుకొని ఈరోజు పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీలు, లోకల్ కంపెనీలు, ఇలాగ అనేక రకాలుగా మరి కంపెనీలు తీసుకొచ్చి 5 లక్షల ఉద్యోగాలు కల్పన చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో ఉంటే వైసీపీ విషం కక్కుతా ఉంది. ఆ కంపెనీల్ని రాకుండా చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంది. కోర్టుకు వెళ్తూ ఉంది. టీసీఎస్ విషయంలో కోర్టుకు వెళ్తే కోర్టు అక్షంతలు కూడా వేయటం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఈరోజు వైసీపీ మళ్ళీ విష ప్రచారం తన సోషల్ మీడియా ద్వారా, సాక్షి పేపర్ ద్వారా రాయటం పెడతా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి వైసీపీకి ఎంతసేపు యువత గంజాయి బారిన, డ్రగ్స్ బారిన పడి తూగుతూ చచ్చిపోవాలని అనుకుంటున్నారా ఏంటి? యువత నాశనం అయిపోవాలని చెప్పి అనుకుంటున్నారా ఏంటి? కబ్జాల గురించి, భూ కబ్జాల గురించి పేటెంట్ రైట్ ఉన్న మీరు, ఈరోజు పేటెంట్ రైట్గా ఎదిగిన మీరు ఈరోజు భూ కబ్జాలు ఏయో జరుగుతున్నాయని విష ప్రచారం చేస్తారేంటి? ఆనాడు విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వైజాగ్ని జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చిన విషయం అందరికీ తెలీదా? ఆనాడు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయనో ఏమో మొత్తం మీద కామ్గా ఉన్నాడు ఆయన. బట్ అన్నీ కూడా బయటకు వస్తాయి. అతను ఎక్కడున్నా కూడా బయటకు వస్తాయి. ఏ పార్టీలో ఉన్నా కూడా బయటకు వస్తాయి. కొండల్ని ఆ రోజు కూతురికి దారాదత్తం చేసిన విషయం అందరికీ తెలీదా? ఋషికొండ చుట్టూ ఉన్న భూములన్నీ 1000 ఎకరాలు అల్లుడి పేరు మీద రాసేయటం వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి ఆనాడు చేసిన భూ కబ్జాలు ఎవరికి తెలియవా? బే పార్క్ని ఎలా కొట్టేశారో వైజాగ్ ప్రజలకి తెలీదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలీదా? దస్పదుల భూముల మీద ఎంత రాజకీయం చేశారో రాష్ట్రం మొత్తం తెలుసు కదా. ఋషికొండల ఎందుకు పనికిరాని ఈరోజు ప్యాలెస్ లాంటి ఇల్లుని కట్టించుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 500 కోట్లు దారాదత్తం చేశారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి మధురవాడలో మరి 1500 కోట్ల పైన విలువ చేసే భూమిని మీరు ఎంత కప్పు చెప్పారండి? 100 కోట్లు కూడా చేయదు. ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిలీ వరకు మరి అప్పుడు మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు భీమిలీలో ఎన్ని భూములు కొట్టేశాడండి? ఎన్సీసీ విషయంలో మరి మంత్రి కొట్టు సత్యనారాయణ వాటాలు ఎంతండి? మీ సిట్టింగ్ ఎంపీ MVP సత్యనారాయణ గారి ఆ రోజు మీ సిట్టింగ్ ఎంపీను, ఒక రాజ్యసభ ఎంపీ, ఒక లోక్సభ ఎంపీ భూముల కోసం కొట్టుకు సస్తా ఉంటే, కొట్టుకు చావడమే కాకుండా ఫ్యామిలీలు కిడ్నాపులు చేసుకున్న పరిస్థితి ఎవరికి గుర్తులేదనుకుంటున్నారా? ఏంటి మీకు నిద్ర పట్టట్లేదా వైసీపీకి? కాగ్నిజెంట్ ఎలా వచ్చింది, దాన్ని ఏ రకంగా తరిమి కొట్టాలి? టీసీఎస్ ఎలా తీసుకొచ్చారు లోకేష్ గారు, దాన్ని ఎలా తరిమి కొట్టాలి? గూగుల్ డేటా సెంటర్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా ఎల్లగొట్టాలి? ఎలా కేసులు వేయాలి? ఇదా ప్రజాస్వామ్యంలో ఉండి ప్రజాస్వామ్యాన్ని బతికిస్తామని చెప్పి ఒక పొలిటికల్ పార్టీని పెట్టుకుని మీ కేసులు మాఫీ కోసం మీ పొలిటికల్ పార్టీని పెట్టి మీరు చేసే పనులు? వీలైతే హర్షించాలి, లేదా మూసుకొని కూర్చోవాలి. ఏంటి పనులు? ఇష్టం వచ్చినట్టుగా చేయడం ఏంటి? సోషల్ మీడియాలో విష ప్రచారాలు ఏంటి? ఈరోజు మరి మీ వైసీపీ వాళ్ళే పేర్లు చదివితే చాలా అసభ్యంకరంగా ఉంటుంది. మీ వైసీపీ వాళ్ళే కేసులు వేశారు.
ఈ భూములు దారాదత్తం అయిపోతున్నాయని చెప్పి వైజాగ్లో వైసీపీ వాళ్ళే కేసులు వేశారు. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈరోజు ఒక 5 లక్షల ఉద్యోగాల కల్పన కోసం నానా తంటాలు పడతా, కంపెనీల చుట్టూ తిరుగుతా, నారా లోకేష్ గారు ఎంత శ్రమిస్తున్నారో ఆ శ్రమని గుర్తించకపోగా బురద జల్లే ప్రయత్నం చేస్తారా? మీ హయాంలో బీ శాండ్ ఎక్కడ పోయింది? మోనోసైట్ ఎక్కడ పోయినాయి? బాక్సైట్ కొట్టేయడానికి మీరు ఏజెన్సీ ఏరియాలో రోడ్లు వేయడానికి మ్యాప్లు వేసిన విషయం ఎవరికి గుర్తులేదా? లాటరైట్ బాక్సైట్లు భారతీయ సిమెంట్లు పంపడానికి తరలించడానికి మీరు ఎంత ప్రయత్నాలు చేశారు? ఇవన్నీ ప్రజలకి గుర్తులేమనుకుంటున్నారా? మీ హయాంలో ఎక్కడ చూసిన అక్రమాలు, అరాచకాలు, అవినీతి, ఎక్కడ చూసినా 3D. ఆ 3D ఏంటి అంటే దందాలు, దౌర్జన్యాలు, దోపిడీలు. దందాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, అవినీతి, అక్రమాలు, అరాచకాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 6 సూత్రాలని పాటించారు. 6 సూత్రాలని పాటించి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడమే కాకుండా పెట్టుబడిదారుడు ఆంధ్రాకి రావాలంటే మాకెందుకు వచ్చింది అని చెప్పి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. మీ దోపిడీకి తట్టుకోలేక, మీ వాటాలు ఇవ్వమని అడిగేదానికి తట్టుకోలేక అమర్ రాజా బ్యాటరీస్ ఎలా వెళ్ళిపోయింది హైదరాబాద్కి, ఇన్ఫోటెక్ కంపెనీలు ఎలా బెంగళూరు వెళ్ళిపోయినాయి, కియా మోటార్స్ అనుబంధ సంస్థ ఎలా చెన్నై వెళ్ళిపోయినాయి, లూలు కంపెనీ ఎలా వెనక్కి వెళ్ళిపోయింది అన్నాడు. ఇవన్నీ మీకు గుర్తులేవేమో కానీ ప్రజలకి గుర్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కార్తీక వన భూములు ఎలా దారదత్తం చేశారండి? ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు ఒక్క సెంటు స్థలమైనా వదిలిపెట్టారా ఆక్రమించకుండా? మీరు ఈరోజు భూముల గురించి మాట్లాడతారా? నవ్విపోతారు. ఇట్లాంటి మీరు ఎన్ని ప్రచారాలు, విష ప్రచారాలు చేసినా అక్కడ ఉన్నది ఎవరో తెలుసా? ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రులుగా నారా లోకేష్ గారు ఉన్నారు. మీ తరం కాదు, మీరేం చేసినా మీ తరం కాదు. ఆపటం అనేది, అభివృద్ధి ఆపటం అనేది తరం కాదు. 18 నెలలు పట్టింది అందరికీ, వాళ్ళందరినీ ఒప్పించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చి ఈరోజు వాళ్ళందరికీ కూడా, పెట్టుబడిదారులందరికీ కూడా వాళ్ళని మరి వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకొని ముందుకొచ్చి ఈరోజు పెట్టుబడిదారులను తీసుకొచ్చి అక్కడ ఐటీ కంపెనీలు పెట్టడమే కాకుండా 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటే ఈరోజు ఇలా విష ప్రచారం చేయటం అనేది కరెక్ట్ కాదు. ముందు మీ సంగతి చూసుకోండి. ఇదే మాదిరిగా మీరు సాక్షి పేపర్లో రాస్తూ ఉంటే ఇదే మాదిరిగా రోజు నిజాలు చెప్పాల్సి వస్తుంది. నేను రోజు నిజాలు చెప్పాల్సి వస్తుంది. అరే, హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా మీకు సిగ్గు రాలేదా? మీకు కోట్లంటే కూడా, మీకు కోట్లంటే లెక్కలేదని నాకు తెలుసు, నాకు చాలా బాగా తెలుసు మా అందరికీ.